మరోసారి తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం మంటలు రేపింది. సెప్టెంబర్ 17 తెలంగాణ లిబరేషన్ డే రోజున ప్రభుత్వ వ్యతిరేక కామెంట్స్ చేశారు మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడిన రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా తాను పనిచేస్తానని చెప్పారు. యువత తిరగబడితే ఏం జరుగుతుందో నేపాల్ని చూసి ప్రభుత్వాలు నేర్చుకోవాలన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని నేపాల్ యువకులే కూల్చేశారన్నారు. నిరుద్యోగ యువతను గాలికి వదిలేయొద్దన్నారు. వారికి ప్రభుత్వమే దారి చూపాలని చెప్పారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హైదరాబాద్ గన్ పార్క్ లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్తూపానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. గన్ పార్క్ దగ్గర రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు అధైర్యపడొద్దని, నిరసనలు ధర్నాలు మానుకోవాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలు వినటానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీకి, దిల్సుఖ్ నగర్కు తానే వస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిదని, 10 ఏళ్లలో నిరుద్యోగుల కలలుగానే మిగిలిపోయాయని అన్నారు కోమటిరెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రూప్ 1 కూడా వెయ్యలేకపోయారన్న రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల పాలు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చాక 50,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయామని చెప్పి బాంబు పేల్చారు రాజగోపాల్ రెడ్డి. నిరుద్యోగులకు అండగా తాను ఉంటానని చెప్పారు. చిన్న భిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం చక్కదిద్దే ప్రయత్నం చేస్తోందని, ఇది పేదల ప్రభుత్వమని అన్నారు. అందుకే సెప్టెంబర్ 17ను కూడా ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. సోనియా గాంధీ కలలు కన్న తెలంగాణ ఇంకా సాకారం కాలేదని, రాబోయే రోజుల్లో అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అన్యాయం ఎక్కడ ఉన్నా సీఎంతో డిస్కస్ చేస్తానన్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తానని చెప్పారు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై గాంధీ భవన్ చిట్చాట్లో ఘాటుగా స్పందించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కోమటిరెడ్డి బ్రదర్స్ బాహటంగా మాట్లాడతారని, కాంగ్రెస్ పార్టీలో కొంతమేర స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. రెడ్ లైన్ దాటితే క్రమశిక్షణ తప్పదన్నారు. పార్టీలు ఎవరు పెట్టినా స్వాగతిస్తున్నామన్న పీసీసీ చీఫ్, బీసీల కోసం పోరాడే నాయకుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గౌరవిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించారు కాబట్టే మల్లన్నను సస్పెండ్ చేశామన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మరోసారి పార్టీలో బర్నింగ్ టాపిక్ అయ్యాయి.